అనుగ్రహించారు. అందుకే స్తోత్రాలు. యా నీవు కీర్తనీయుడమైన దేవుడు, నీవు నిరంతర స్తోత్రార్హుడు. పరలోకమందు మహాదూతలు, శరాబులు, కెరూబులు మిమ్మల్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. అందుకే స్తోత్రాలు. నీవు నిత్యారాధనకు యోగ్యుడమైన దేవుడు. భూమి మీద మా బ్రతుకు దినములలో ఎల్లప్పుడూ మీ పట్ల కృతజ్ఞత కలిగి మీ రక్షణ కొరకే మేము సమీపిస్తూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా పునరుద్ధానములకు నిరీక్షణాస్పదమైన నిన్ను ఘనపరచడానికి సహాయం చేయండి. వారి సమయం మీ స్వాధీనపరచండి. మీ విడుదలమైన మమ్మలను కొద్ది నిమిషాలు మీ స్వాధీనం నుంచి మీ వాక్యంతో మా జీవితాలను బలపరిచి మా నిరీక్షణ స్థిరపరిచి మీరు ఆకుల కొరకు మమ్మల్ని ఆయుధపరచండి. ముందున్న సమయం అంతటా మీరు మహిమ పొందండి. మీ బిడ్డలైనటువంటి మాకు వినగలిగే చెవిని గ్రహించగలిగే హృదయమును ప్రసాదించండి. ఈ సమయం మీ మాటల ద్వారా మా ఆధ్యాత్మిక జీవితాలు ప్రోత్సహించబడడానికి, మా కుటుంబాలు సమాధానంతో నింపబడడానికి, మా జీవితాలు అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చబడడానికి సహాయం చేయమని మీరు మహిమ పొందమని యేసు శక్తిగల నామములో ప్రార్థించవచ్చున్నాము తండ్రి. ఆమేన్. అలాగే క్రమంగా కూర్చున్నాం. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని మాటలను మనము ధ్యానం చేద్దాం. ఈ పునరుత్థాన దినము ఒక ప్రత్యేకమైన పునరుత్థాన దినముగా క్రైస్తవ సమాజం జ్ఞాపకం చేసుకుంటుంది. ఎందుకు అనంటే 2000 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు ప్రభువారు మానవ పాప పరిహారం కొరకు నరావతారిగా, శరీరాకారిగా రక్త మాంసములను ధరించుకుని ఈ లోకానికి వచ్చి పాప ప్రాయశ్చిత్తం చేయడానికి శిలువలో ఘోరమైన అవమానకరమైనటువంటి శ్రమలను, నిందలను, హింసలను భరించి ఆయన మరణించారు. మరణించి సమాధి చేయబడ్డారు. ఆయన సమాధిని జయించి 3వ దినాన సజీవుడిగా, మృత్యుంజయుడిగా, పునరుద్ధానుడిగా తిరిగి లేచారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లల పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ శ్రేష్టమైన పునరుద్ధాన ఘట్టమును జ్ఞాపకం చేసుకుంటూ నేడు క్రైస్తవ సమాజం అంతా ఈస్టర్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పండుగను ఆచరిస్తూ వస్తున్నారు. వాస్తవంగా మన ఉద్యమం క్రిస్మస్ దాకే ఉంటుంది. కానీ కొన్ని సంఘాలలో వారి ఉద్యమం ఈస్టర్ పండుగ దాకా ఉంటుంది. కొన్ని సంఘాలలో ఉద్యమం ప్రభు తిరిగి వచ్చేదాకా ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్తారా? అయితే మన సంఘంలో ప్రభు తిరిగి వచ్చేదాకా ఉద్యమంగా మనం ముందుగాక. ఎప్పటిదాకా ఉద్యమం ఉండాలి? ఏదో సంవత్సరానికి 2 పర్యాయాలు కాదు. మన ఆధ్యాత్మిక యాత్రలో, క్రైస్తవ జీవితంలో ప్రభుతో కలిసి ఆయన అడుగుజాడలో నడుచుకునేటువంటి ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రభు తిరిగి వచ్చే వరకు, మనం ఆయన ఎదుర్కొనే వరకు, లేక ప్రభు రాక ఆలస్యమైతే మన చివరి దినం వరకు ఉజ్జీవంగా దేవుడిని వెంబడించే అనుభవం దేవుని పిల్లలుగా దేవుడు మనకు ప్రసాదించుగాక. మంచి పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని మాటలను ఈ ప్రశస్తమైనటువంటి ఉదయకాలపు వేళ మనము ధ్యానం చేద్దాం. దయచేసి మత్తయి సువార్త 28వ అధ్యాయం, ప్రారంభ సువార్తలో అనగా మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఓ శ్రేష్టమైనటువంటి సంగతి రాయబడుతూ ఉండడాన్ని మనం చూస్తాం. దయచేసి ప్రారంభ వాక్యం నుండి కొన్ని మాటలు నేను చదువుతూ ఉన్నాను. నేను శ్రద్ధగా వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా
మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చని. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి తొలగించి దాని మీద కూర్చునేది. అప్పుడు మహాభూకంపము కలిగింది. ఆ దూత స్వరూపము మెరుపు వలెను నేను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండను. అతనికి భయపడుతూ వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండి. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియదు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పొందుకున్న స్థలమును చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడు. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు. ఇదిగో మీతో చెప్పిదనని. వారు భయంతోనూ మహానందంతోనూ సమాధి నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుపు పరుగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాడు. వారు ఆయన ఎందుకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవద్దనియు వారు అక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడను. ప్రభు ఈ మాటను మనందరి దగ్గరలో దీవించి ఆశీర్వదించుగాక. పిల్లరా, క్రైస్తవ సాంప్రదాయం నమ్మేది ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు గురువారం రాత్రి శిష్యులతో పాటుగా కలిసి పస్కా విందును భుజించారు. ఏ విందును? పస్కా విందు. అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి విడిపింపబడిన ఆ ఘట్టమును జ్ఞాపకం చేసుకుంటూ ఇశ్రాయేలీయులు ప్రతి సంవత్సరం వారి క్యాలెండర్లోని మొదటి నెలలోని 14వ దినాన వారు పస్కా పండుగ ఆచరిస్తారు. ఆ పండుగ రాత్రి వారు ఒక నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లను లేక మేక పిల్లను వధించి దానిని వారు ఆరగించి పులియని రొట్టెలతో ఆ మాంసమును సేవించి వారు ఇశ్రాయేలీయులను ఏ విధంగా దేవుడు ఐగుప్తు దేశం నుంచి విడిపించాడో అది జ్ఞాపకం చేసుకుంటారు. సరిగ్గా అదే పస్కా పండుగ దినాన్ని యేసు ప్రభు వారు పరిచర్య ప్రారంభించిన తర్వాత వరుసగా ఆయన 3 సంవత్సరాలు 3 పస్కా పండుగలను ఆయన ఆచరించాడు. ఆఖరిగా ఆయన ఆచరించినటువంటి పస్కా పండుగలో ఆయన ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇదిగో దీన్ని తీసుకొని తినండి, ఇది అనేకుల కొరకు నలగొట్టబడుతున్న నా శరీరం అని చెప్పారు. ఆ మీదట ఆయన పాత్రను తీసుకుని, ఇదిగో ఈ పాత్రలో ఉన్నది నా రక్తము, ఇది కొత్త నిబంధన వలన రక్తము, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పారు. అది గురువారం రాత్రి. ఆ మీదట ఆయన గెత్సెమనేకు వెళ్ళి ప్రియమైనటువంటి వాళ్ళ ప్రార్థనలో ఉన్నారు. ఆయన ప్రార్థనలో ఉండగా తెల్లవారుజామున ప్రధాన యాజకుల బంధువులు వచ్చి ఆయనను బంధించి తీసుకొని వెళ్ళారు. ఎప్పుడైతే గెత్సెమనేలో యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన 12 మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టి అప్పగించారో, ప్రధాన యాజకుల బంధువులు ఆయన బంధించి పట్టుకున్నారు. ఆయన శిష్యులు అందరూ పారిపోయారు. వారిని కూడా బంధించాలని వారు యోచించారు. కానీ ఇదిగో మీరు వెతుకుతున్న యేసును నేను మీకు దొరికాను కనుక, ఇదిగో నేను మీ చేతుల్లో ఉన్నాను కనుక వారిని విడిచిపెట్టండి, వారిని వెళ్ళనివ్వండి అని ప్రభు వారికి ఆజ్ఞాపించిన మీదట ఆ శిష్యులను వారు విడిచిపెట్టారు. శిష్యులు ఆ సమయంలో ఆ గెత్సెమనే తోటలో నుండి చెదరిపోయారు, పారిపోయారు, దాగుకున్నారు. పిల్లరా, ఆ విధంగా యేసుతో బంధింపబడిన మీదట ప్రధాన యాజకులు ఆ మహాసభ ఎదుట ఆయన నిలువబెట్టి ఆయన విచారించి ఆయన మీద అబద్ధ సాక్ష్యాన్ని సిద్ధపరిచి ఆయన ఏ విధంగానైనా సంహరించి సిలువ వేయాలని ఆ రోమా గవర్నర్ అయినటువంటి అధిపతిగా ఉన్న పిలాతుకు ఆయన అప్పగించారు. ఆయన కుమారుడు ప్రభువును విచారించారు, కానీ సిలువ మరణానికి తగిన నేరం ఏది ఆయన చేయలేదని ఆ పిలాతు నిర్ణయించుకున్నాడు. కానీ యూదుల కేకలను తాళలేక
ఇశ్రాయేలీల ప్రజల కేకలను తట్టుకోలేక ఆయన శిలువకు అప్పగించారు. ఇలా ఆ విధంగా ప్రభు శిలువ వేయబడ్డాడు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు శిలువలో ఉన్నారు. ప్రపంచాన్ని ప్రభావితం చేసేటువంటి క్షమాపణ ప్రపంచానికి ప్రసాదించి పాపాత్ములైన మనుషులు దేవుడి వైపు తిరిగి పాప క్షమాపణ పొందేటువంటి ఒక నిత్య మార్గాన్ని ఆయన ప్రజలకు ఏర్పాటు చేశారు. ఆఖరిగా ఆయన తల వచ్చి తన ఆత్మను దేవుడికి అప్పగించి తన యొక్క ఉద్దేశం అంతటిని ఆయన నెరవేర్చి తన ప్రాణం విడిచారు. దేవుడి స్తోత్రం చెప్తారా? అలా ఆయన ప్రాణం విడువబడిన తర్వాత ప్రియులారా, ఈ యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుడిగా ఉన్నటువంటి అరిమతయి అనే పట్టణానికి చెందినటువంటి యోసేపు అనే పూర్వకాలంలో ఈ మహాసభలో ఒక యాక్టివ్ పర్సన్ గా మెంబర్ గా ఉన్నటువంటి ఈ అరిమతయి యోసేపు పిలాతు దగ్గరకు వెళ్ళి యేసు ప్రభు దేహాన్ని నాకు ఇవ్వమని బ్రతిమాలుకున్నాడు. పిలాతు విచారించి ఆయన చనిపోయాడు అన్న సంగతి విని ఆశ్చర్యపోయి ఆ దేహాన్ని ఈ యొక్క అరిమతయి యోసేపుకు అప్పగించాడు. ఈ అరిమతయి యోసేపు తన కొరకు ముందుగానే తాను కలిగి ఉన్నటువంటి తోటలో ఒక రాతి సమాధిని తొలగించుకున్నాడు. ఆ సమాధిలో అరిమతయి యోసేపుతో పాటుగా మొట్టమొదట రాత్రి వేళ ఆయన దగ్గరకు వచ్చి ఆ నిత్య జీవమును కూర్చున్నటువంటి సంగతిని ఆయన ద్వారా బోధింపబడినటువంటి నికోదేము వీరితో పాటుగా ఆ సమాధి దగ్గర ఉన్నటువంటి కొందరు స్త్రీలు కలిసి ఆయనను సమాధి చేసి వెళ్ళారు. ఆయనను సమాధి చేసిన తరువాత ప్రధాన యాజకులు వారితో పాటుగా కొందరు పిలాతు దగ్గరకు వెళ్ళి, అయ్యా ఆయన బ్రతికి ఉన్నప్పుడు 3వ దినాన్ని నేను తిరిగి లేస్తానని చెప్పాడు. ఆయన శిష్యులు ఆయన దేహాన్ని సమాధిలో నుండి దొంగిలించి ఆయన లేచాలని ప్రాపగాండా చేస్తారేమో, అది మొదటి వచనం కంటే మరింత కడపటి వచనంగా ఉంటుంది. కాబట్టి రోమా ప్రభుత్వం వారు ఏం చేయాలి అని అంటే ఆయన సమాధి మీద పొర్లించబడిన రాయికి ఆ ప్రభుత్వం ముద్ర వేసి 3 దినాల వరకు రోమా సైనికులను ఆ సమాధి దగ్గర కాపలా పెట్టాలి అని ప్రధాన యాజకులు బ్రతిమాలితే పిలాతు ఆ విధంగా చేయడానికి రోమా సైనికులను ఆజ్ఞాపించారు. వారు వెళ్ళారు. ఆ సమాధి ముందర పొర్లించబడిన రాయికి ఎవ్వరూ తీయకుండా ఉండేటట్లుగా రాతికి ముద్ర అనగా ప్రభుత్వపు ముద్ర వేశారు. 3 దినాలు రోమా ప్రభుత్వ సైనికులు ఆ సమాధికి కాపలా ఉన్నారు. కానీ 3వ దినాన ఒక ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. దేవుని స్తోత్రం చెప్తారా? ఈ రోజు మనం ఏం నేర్చుకుంటున్నాము అని అంటే యేసు ప్రభు పునరుద్ధానుడు అన్న సంగతి మనం నేర్చుకుంటున్నాం. ఇలాగా ఆయన శుక్రవారం సిలువ వేయబడితే అదే శుక్రవారం అస్తమయం ముందు ఆయన సమాధి చేయబడితే 3వ దినమైన ఆదివారాన ఆయన మరణమును జయించి తిరిగి లేచారు. ఇదే ప్రపంచానికి అసలు సిసలైన శుభవార్త. దేవుని స్తోత్రం చెప్తారా? అందుకని పౌలు భక్తుడు అన్నాడు, రోమా పత్రిక 1వ అధ్యాయము 16వ వాక్యంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని పౌలు భక్తుడు చెప్పారు. రోమా పత్రిక 1వ అధ్యాయము 16వ వాక్యం, సువార్తను గురించి నేను సిగ్గుపడు వాడను కాను, ఏదైనా నమ్ము ప్రతి వారికి మొదట యూదునికి గ్రీసు దేశస్తుని కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఈ సువార్త అనగా యేసుక్రీస్తును గురించిన సువార్త. అంటే యేసుక్రీస్తు పుట్టడమే సువార్త కాదు, యేసుక్రీస్తు వారు అనేకమైన అద్భుతములను చేయడమే సువార్త కాదు, యేసు వారు గుడ్డి వారికి చూపునివ్వడమే సువార్త కాదు, యేసు ప్రభు వారు చెవిటి వారికి వినికిడి శక్తినివ్వడమే సువార్త కాదు, యేసు ప్రభు వారు కుష్ఠరోగులను, వ్యాధిగ్రస్తులను, పక్షవాయు గల వారిని, కుంటి వారిని బాగు చేయడమే సువార్త కాదు, యేసు ప్రభు వారు అనేకమైన రోగములను, వ్యాధులను స్వస్థపరచడం మాత్రమే సువార్త కాదు. ఆయన 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచడమే సువార్త కాదు. ఆయన నీళ్ళ ఉపరితలం మీద, సముద్ర ఉపరితలం మీద నడవడమే సువార్త కాదు. సువార్త అనగా ఆయన సమాధి, మరణ, పునరుత్థానములను గూర్చినదే సువార్త. ఈ సువార్త
విన్నవారికి కలిగే ప్రయోజనం ఏమిటయ్యా అంటే, ఈ సువార్త ఎవరు వింటారో ఆ సువార్త వినడం ద్వారా వారికి కలిగే భాగ్యం ఏమిటయ్యా అంటే, వారు రక్షణ పొందుతారు. దేవుని స్తోత్రం చెప్తారా? రక్షించబడడానికి అవసరమైన శక్తి సువార్తలో దాగి ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. దేనిలో దాగి ఉంది? సువార్తలో నిన్ను నన్ను రక్షించడానికి అవసరమైన శక్తి ఉంది. ఎక్కడి నుంచి రక్షిస్తాడు అని అంటే, ఏ మరణమైతే మానవుని బంధించిందో, ఏ మరణమైతే మానవుని దుఃఖానికి కారణమైందో, ఏ మరణాన్ని బట్టి మానవుడు తరతరాలుగా వేదన చెందుతున్నాడో, ఏ మరణాన్ని బట్టి మానవుడు భయోత్పాతానికి గురవుతున్నాడో, ఆ మరణ కోరలను విరిచి విమోచించగల శక్తి సువార్తలో ఉన్నది. దేవుని స్తోత్రం చెప్తారా? ఇలా ఇది సాధారణంగా మనుష్యునికి సంభవించేటువంటి శారీరక మరణం కాదు, అంతకు మించి మనిషిని కలవరపరిచే, తరతరాలు యుగాలు మనిషిని వేధించే, బాధించేటువంటి, నిజంగా మనిషికి దివారాత్రులు వేదన కలిగించేటువంటి మరణం ఒకటి ఉంది. అది నరకమను మరణము. చెప్పండి, ఏమన్నా? దాన్నే మరొక విధంగా భక్తులు అన్నారు అగ్నిగుండము. ఏమిటది? అగ్నిగుండం. ఆ భయానకమైన నరకమును, అగ్నిగుండము నుండి మానవాన్ని తప్పించడానికి తగిన శక్తి, రక్షించడానికి తగిన శక్తి దేనిలో ఉందయ్యా అంటే సువార్తలో ఉన్నది. దేవుని స్తోత్రం చెప్తారా? సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వారికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయుటది దేవుని శక్తి. దేవుని స్తోత్రం చెప్తారా? ఎక్కడ ఉందంట మనల్ని రక్షించే శక్తి? చెప్పండి, ఎక్కడ మనల్ని రక్షించే శక్తి? ఆ అగ్నిగుండము నుండి మనల్ని రక్షించే శక్తి, ఆ నరకము మరణము నుండి మనల్ని రక్షించే శక్తి, దేవునితో నరుని ఆత్మకు కలిగే ఆ శాశ్వత ఎడబాటు నుండి మనల్ని రక్షించే శక్తి ఎక్కడుంది చెప్పండి? సువార్తలో ఉన్నది. దేవుని స్తోత్రం చెప్తారా? అందుకని పౌలు భక్తుడు సువార్తను గురించి నేను సిగ్గుపడను అన్నాడు. ఏమిటి సువార్త? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వాక్యాలు కలుస్తున్నాయి. ఒకసారి చదివి సహాయం చేస్తారు. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించింది అదేమనగా, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. దేవుని స్తోత్రం చెప్తారా? దిస్ ఈస్ ద అల్టిమేట్ ట్రూత్ ఆఫ్ ద గాస్పెల్. సువార్త యొక్క పరాకాష్ఠ సత్యం ఏమిటి అంటే, లేఖనముల ప్రకారము యేసు మృతి పొందుట, సమాధి చేయబడుట, లేఖనముల ప్రకారము యేసు మృతిని జయించి తిరిగి లేచుట. ఇది సువార్త. ఎవరు ఈ సువార్తను ప్రకటిస్తారో ఆ సువార్త విన్న వారికి రక్షణ కలుగుతుంది. ఎవరు ఈ సువార్తను విశ్వసిస్తారో, నమ్ముతారో, వారు అగ్నిగుండము నుండి, నరకమును, శాశ్వత మరణము నుండి వారు విడిపించబడి యుగయుగాలు తరతరాలు దేవునితో ఉంటారు. దేవుని స్తోత్రం చెప్తారా? ప్రభు పునరుత్థానుడైన తరువాత ఆయన మగ్దలేని మరియకు, ఇంకా అనేకులకు, ఆయన శిష్యులకు, దాదాపు ఆయన తిరిగి లేచి 40 దినాలు భూమి మీద అనేకులకు కనబడి 12 పర్యాయాలు తన శిష్యులకు తను వెంబడించిన వారికి కనబడి ఆయన చెప్పినది ఒక్కటే ఒక మాట. ఏంటో తెలుసా? దట్ ఈస్ ద గ్రేట్ కమిషన్. అదే గొప్ప ఆజ్ఞ. ఆయన ఏం చెప్పాడు అంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వాక్యం నుండి 20వ వాక్యం వరకు ఉన్న లేఖన భాగంలో there we see the great commission. అక్కడ గొప్ప ఆజ్ఞను మనం చూస్తాం. యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుచునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో
ప్రియులారా, ప్రభు మనలను కోరుతున్నది, ప్రభు మనలను చూచి ఆనందించే సంఘటన ఎప్పుడు అనంటే, ఆయన మనకు ఆజ్ఞాపించినట్లుగా ఆయన సువార్తను ప్రకటించే ప్రతినిధులుగా మనం ఉంటే, ఆయన శిష్యులను తయారు చేసే పనిలో మనం ప్రయాసపడితే, ఆయన సువార్తను సిగ్గుపడకుండా ప్రకటించగలిగితే ఆయన మనలను చూసి సంతోషిస్తాడు. దేవుని స్తోత్రం చెప్తారా? మనం క్రైస్తవులుగా జీవించడమే కాదు, మందిరంలో ఆయన ఆరాధించడమే కాదు, ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా మన కానుకలను అర్పణలను సమర్పించడమే కాదు, ఆయనను గురించి కేవలం మందిరంలో పాడడమే కాదు, ఆయన పేరిట మందిరంలో ప్రార్థనలు చేయడమే కాదు, ఆయన సన్నిధిలో ప్రజలు రక్షించబడాలని విజ్ఞాపన చేయడమే కాదు, సమాజంలోనికి వెళ్ళి ఆయనను గూర్చిన సువార్త ప్రకటించే మనలను చూచి ఆయన సంతోషించుగాక. ఏమిటి ఆయనకి సంతోషం? నీవు పవిత్రంగా బ్రతకడం కాదు, నీవు ప్రార్థన చేయడం కాదు, నీవు కానుక ఇవ్వడం కాదు, నీవు అర్పణ అర్పించడం కాదు, నీవు పాడడం కాదు, నీవు వాక్యము ధ్యానించడం కాదు, నీవు ఒక మంచి విశ్వాసిగా ఎదుగుతూ ఉండడమే కాదు, ఆయనకు ఇంకా అంతకు మించిన సంతోషకరమైనటువంటి సంగతి ఏమిటంటే, నీవు సమాజంలోనికి వెళ్ళి సిగ్గుపడకుండా సువార్తను ప్రకటించి ఆత్మలను రక్షించే పనిలో ప్రయాసపడడమే దేవుడికి సంతోషం. దేవుడి స్తోత్రం చెప్తారు. ఆయన పునరుద్ధానుడు అని నీవు నమ్మితే, ఆయన పునరుద్ధాన సత్యము నీకు బోధపడితే, ఆయన పునరుద్ధానుడు అన్న నమ్మకం నీ హృదయంలో ఉంటే, ఆ సంతోషకరమైన సత్యాన్ని ఎరిగిన నీవు, అర్థం చేసుకున్న నీవు, గ్రహించిన నీవు అనేకులకు సువార్తను ప్రకటించి ప్రజలను ఆయనకు శిష్యులుగా చేయాలి. ఇది దేవుడు కోరుతున్నాడు. దేవుడి స్తోత్రం చెప్తారు. మరి మీరు ఎంతమంది ఇప్పటిదాకా వెళ్ళి ఎంతమందికి యేసుక్రీస్తును గురించిన సువార్తను ప్రకటించారు? ఆయన పునరుద్ధానుడని చెప్పారు, ఆయన ప్రేమగల దేవుడని చెప్పారు, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడని చెప్పారు, ఆయన పరిస్థితులను మార్చే దేవుడని చెప్పారు. ఇదిగో నా జీవితమే అందుకు నిదర్శనం, నేనే అందుకు సాక్ష్యం, ఇదిగో నా ప్రవర్తన అందుకు ఒక నిలువెత్తు సాక్ష్యం అని ఎవరి దగ్గర ఎప్పుడు ఎలా మనం సువార్తను ప్రకటించాలి? ఇలా ఈరోజు దేవుడు మనల్ని చూసి సంతోషించాలంటే మనం మందిరంలో కూర్చుంటే ఆయన సంతోషించలేదు. 24 గంటలు దేవుని మందిరంలో ప్రార్థన కార్యక్రమాల పేరిట అలసిపోతే ఆయన సంతోషించడు. ఏదో ప్రార్థనా కుడికల పేరిట విందులు వినోదాలు చేసుకుంటూ కాలయాపన చేస్తే ఆయన సంతోషించడు. నేను అంటున్నాను, నీవు బాగున్నావు, నీవు ఆత్మీయంగా ఉన్నావు, నీవు ఆత్మీయంగా ఎదుగుతున్నావు, నీకు రక్షణ నిశ్చయిస్తుంది, నీవు ప్రభువును ఆనందిస్తున్నావు. అయితే రక్షణ లేని ఎంతమందికి ఈ సువార్త సిగ్గుపడకుండా మోసుకెళ్లే భాగ్యం నీవు కలిగి ఉన్నావో, అందును బట్టి నీ దేవుడు నిన్ను చూసి సంతోషించేవాడై ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. ఈ మగ్దలేని మరియా, వేరొక మరియా సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు వాళ్ళకి ఏమని చెప్పాడు చూస్తారు ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ప్రభు వారికి చెప్పినటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 7వ వాక్యం చదువుతారా? త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు ఏం చేయాలంట? ఈరోజు ఈస్టర్ పండుగ పేరిట ఎన్నో కుటుంబాలలో బిర్యానీలు వండుకొని తింటున్నారు. ఈస్టర్ పండుగ పేరిట నూతన వస్త్రాలను ధరిస్తున్నారు. ఈస్టర్ పండుగ పేరిట విందులు వినోదాలు చేస్తున్నారు. ఈస్టర్ పండుగ పేరిట ఇంటిల్లిపాది సంతోషంగా ఉంటున్నారు. కానీ ఈస్టర్ లో మనం చేయవలసిన అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం విస్మరిస్తున్నాము. అదేమిటంటే మనం త్వరగా వెళ్ళాలి. దేవుని స్తోత్రం చెప్తారు. ఎట్లా వెళ్ళాలి? దేనికి వెళ్ళాలి? ఆయన తిరిగి లేచాడు అనే సత్యాన్ని ప్రకటించడానికి, ఆయన పునరుద్ధానుడు అనే సత్యాన్ని ప్రకటించడానికి, ఆయన మరణపు ముళ్ళు విరిచాడనే సత్యాన్ని ప్రకటించడానికి, ఇదిగో ప్రపంచంలో ఆయన సమాధి ఖాళీ అయింది అనే సత్యాన్ని ప్రకటించడానికి, ఇదిగో ఆయన సజీవుడు అనే సత్యాన్ని ప్రకటించడానికి మనం త్వరగా వెళ్ళాలి. దేవుని స్తోత్రం చెప్తారు.
వెళ్తున్నాం బయటికి, నా ఎమ్మటి ఎవరన్నా రండి అంటే ఒక్కరు రాదు. దేవుడి స్తోత్రం చెప్తారు. ఇదిగో పలానా గ్రామంలో సువార్త ప్రకటనకు వెళుతున్నాను, పలానా గ్రామంలో సువార్త ప్రకటించడానికి నన్ను పిలువబడ్డాను, నేను వెళుతున్నాను, నా వెంట రండి, ఇదిగో పలానా స్థలంలో ప్రార్థన ఉంది అని చెప్తే మా ఆయన పర్మిషన్ లేదండి, ఇంట్లో ఒప్పుకోరండి, గేదెలు ఉన్నాయండి, పొలం పొలం ఉన్నాయండి, అంట్లు కడగాలండి, బట్టలు ఉతకాలండి, పశువులు ఓడవాలండి కదా. సరే, నా వెంట లేకపోయినా మీకు అవకాశం ఉన్నప్పుడు, అనుకూల సమయాన్ని దేవుడు ఇచ్చినప్పుడు, సువార్త గురించి మాట్లాడే అవకాశం మీకు ఉన్నప్పుడు, ఎవరైనా తెలియని వారు మీ ప్రక్కన మీతో పాటుగా కలిసి పనిచేస్తున్నప్పుడు, సహవాసం చేస్తున్నప్పుడు, వారితో మాట్లాడడానికి అవకాశం కుదిరినప్పుడైనా నీవు నోరు తెరిచి యేసు సజీవుడు అని ఎప్పుడైనా చెప్పావు. దేవుడి స్తోత్రం చెప్తారు. అందుకని ఈ రోజు వాక్యం చెప్తుంది, మీరు త్వరగా వెళ్ళాలి. ఎందుకంటే సమయం లేదు కదా. ప్రభు త్వరగా వస్తున్నాడు, రావట్లేదు అంటే ఆయన త్వరగా వస్తున్నాడు నమ్మిన వాడు దేవుడి స్తోత్రం చెప్పండి. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. ఆయన త్వరగా వస్తే మనం ఏం చేయాలి? త్వరగా వెళ్ళాలి. ఏం చేయడానికి? సువార్తను ప్రకటించడానికి, ఆత్మలను రక్షించడానికి, అనేకులను శిష్యులుగా చేయడానికి, ప్రభు ఆజ్ఞాపించిన ఆ గొప్ప ఆజ్ఞను నెరవేర్చడానికి దేవుని పిల్లలుగా, విశ్వాసులుగా, శిష్యులుగా, సంఘంగా మనం త్వరగా వెళ్ళి ఆయన పునరుత్థాన సత్యాన్ని లోకంలో ప్రకటించాలి. దేవుని స్తోత్రం చెప్తారా? నేను అంటున్నాను, ఈ రోజు నీవు నిజమైన క్రిస్మస్ లేక నిజమైన ఈస్టర్ జరుపుకుంటున్నావు అంటే దాని అర్థం నీ ఇంటిలో స్పెషల్ డిష్ ఉందా కాదు పిల్లరా. ఎవరికైనా వెళ్ళి క్రీస్తు పునరుత్థాన సత్యాన్ని ప్రకటించావా? అలా ప్రకటిస్తే ఇది నీకు నిజమైన ఈస్టర్. దేవుని స్తోత్రం చెప్తారా? ఇలా ఈ రోజు నా ఒంటి మీద కొత్త బట్టలు లేవు, ఈ రోజు నా ఇంట్లో ఆర్భాటం లేదు, ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ డిష్ లేదు, కానీ నేనేం చేస్తున్నానంటే ఐ యామ్ ప్రొక్లైమింగ్ ద రిజరెక్టెడ్ క్రైస్ట్ టు మేక్ పీపుల్ యాజ్ హిస్ డిసైపుల్స్. దేవుని స్తోత్రం చెప్తారా? ప్రజలను ఆయన శిష్యులుగా చేయడానికి, ప్రజలకు ఆయన పరిచయం చేయడానికి, ఆయనే మనకు నిరీక్షణాస్పదమై ఉన్నాడని ప్రకటించడానికి, ఆయన వైపు చూచి ఆయన మాట విని ఆయనను నమ్మిన వారి మరణాన్ని ఆయన కొట్టివేస్తాడని చెప్పడానికి సజీవుడైన యేసును గురించిన సువార్త ప్రకటిస్తుంది. మీరు కూడా ఏం చేయాలి అంటే మీ స్థలాల్లో, మీరున్న స్థలాల్లో, మీరు పనిచేసే స్థలాల్లో, మీరు సహవాసం చేసే వ్యక్తులతో యేసు సజీవుడైన సువార్త ప్రకటించాలి. దేవుని స్తోత్రం చెప్తారా? ఒకే కోరుతున్నాడు, మీరు త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఏం తెలియజేయమన్నాడు? ఇదిగో ఆయన లేచి గలిలయకు వచ్చుచున్నాడని మీరు వారికి మంచిది. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకున్నాం. దయచేసి తీస్తారా? 28వ అధ్యాయం. ఇందాక నేను ప్రారంభంలో చదివినటువంటి వాక్యాన్ని నేను మరోసారి నాకు చేస్తాను. అదేమిటంటే 5వ వచనం చదువు. మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఎక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మగ్దలేని మరియా, వేరొక మరియా, కొందరు స్త్రీలు ఆదివారం ఎందరక్కడ లేచి సమాధిని చూడ వెళ్ళారు. ఏం చూడడానికి వెళ్ళారు? ఇంకొక చోట ఏం రాయబడిందంటే ఆయన దేహమునకు సుగంధ ద్రవ్యములను పూయవలని వారు బయలుదేరి వెళ్ళారు. అర్థమవుతుందా? వాళ్ళు అక్కడికి వెళితే సమాధి చేయబడినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా అరిమతయి, యోసేపు, నికోదేముతో పాటుగా కలిసి ఆయనను సమాధి చేయడంలో మగ్దలేని మరియా, వేరొక మరియా, ప్రభు తల్లి కలిసి సహాయం చేశారు. ఇప్పుడు ప్రియులారా, ఆయన సమాధి ముందర రాయి పొల్లిపోయిన సంగతి వారికి తెలుసు. ఎందుకంటే అరిమతయి, యోసేపు, నికోదేము, ఈ స్త్రీలు వీరు కలిసి ఆయనను సమాధిలో పెట్టి ఆ సమాధి ముందర ద్వారములకు ఒక పెద్ద రాయి పొల్లించారు. ఆ రాయి దాదాపు 2 టన్నుల బరువు ఉండేటువంటి రాయి, అంటే మోర్ దెన్ 2000 kgs. దాని బరువు 2 టన్నుల బరువు ఉంటుంది. 2 టన్నుల బరువు ఉన్నటువంటి ఆ రాతిని 2-3 స్త్రీలు
పక్కకు తోయడం సాధ్యమవుతుందా? సాధ్యం. అందుకని నేను వెళ్ళేటప్పుడు అనుకుంటున్నాను, ఆ రాయి మన కొరకు ఎవరు కొలిస్తారు, ఆ రాయి చాలా పెద్దది అని మాట్లాడుకుంటున్నాను. మార్కు సువార్త ఏడు వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు మనకు అక్కడ కనబడతాయి. మార్కు సువార్త 16వ అధ్యాయం. మగ్దలేని మరియు, యాకోబు తల్లి అయిన మరియు, సలోమే వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములను కొని వారి ఆదివారం పెందలతో లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చి చూడగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవరు కొలించునని ఒక్కరితో చెప్పారు. అంటే వాళ్ళు ఇప్పుడు సమాధిలోనికి వెళ్ళి ప్రభు దేహాన్ని చూచి ఆ దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలంటే ఆ సమాధి ముందర ఉంచబడిన రాయి వారు కదిలించలేనంత పెద్ద రాయి, వారు దొర్లించలేనంత పెద్ద రాయి. ఆ రాయి ఎవరు దొర్లిస్తారని మాట్లాడుకుంటూ వాళ్ళు సమాధి వైపు ప్రయాణం చేస్తున్నారు. అయితే వారు రాయి దొర్లించనక్కర లేకుండానే ఆ సమాధిలోనికి వెళ్ళే ఏర్పాటు దేవుడు వారి కొరకు చేశాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తారా? మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వాక్యాన్ని ఒకసారి చదవండి. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చొని వచ్చారు. ఎవరు పొర్లించారు రాయి? అంటే ప్రభువును చూడాలి అన్న వీరి ఆసక్తి నిర్వీర్యమైందా? వీరి ఆసక్తి నెరవేరిందా? మీరు చెప్పండి, ఏమైంది? దే ఆర్ డిజైరింగ్ టు సీ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. వాళ్ళ కోరిక నెరవేరిందా? నిర్వీర్యమైందా? మగ్దలేని మరియ, యాకోబు తల్లి అయిన మరియ, సలోమయ, కొందరు స్త్రీలు వీళ్ళందరూ కలిసి ఆయన దేహమునకు సుగంధ ద్రవ్యాలు పూయాలని ఆదివారం పెద్దగా లేచి సమాధి దగ్గరకు వెళుతూ దారిలో వారు ఒకరితో ఒకరు ముచ్చరించుకుంటున్నారు. ఏమంటే మన కొరకు ఆ రాయి ఎవరు కొలిస్తారు? ఆ రాయి చాలా పెద్దది. దేవుడు వారి హృదయంలో ఉన్న ఆశ చూచి, వారి విశ్వాసాన్ని చూచి, వారి భక్తిని చూచి, వారి సమర్పణ చూసి, వారి త్యాగాన్ని చూచి, రోమా ప్రభుత్వం వారు బెదిరిస్తున్నా, బంధిస్తున్నా, శ్రమ పెడుతున్నా, యేసుని గురించి మాట్లాడుతున్నా వారు ధైర్యం వహించి ఆయన సమాధి దగ్గరకు వెళ్ళే తెగువ వారు చూపారు కనుక వారి విశ్వాసాన్ని దేవుడు బలపరిచాడు. దేవుని స్తోత్రం చెప్తారా? కదా, వారు వెళుతూ ఉండగా వాక్యం చెప్తుంది, పరలోకం నుండి ఒక దూత దిగి వచ్చి ఆ రాయి పొలించి దాని మీద కూర్చున్నాడు. దేవుని స్తోత్రం చెప్తారు. కొంతమంది అనుకుంటారు ఈ దూత రాయి పొలించిన తర్వాత ప్రభు బయటకు వచ్చాడేమో అని. నేను అంటున్నాను, ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేవడానికి కానీ, సమాధిలో నుండి బయటికి రావడానికి కానీ, ఆయనకు చుట్టిన ప్రేత వస్త్రములు కానీ, ఆయన కాళ్ళ చేతులకు కట్టిన కట్లు కానీ, ఆయన ఆ సమాధికి ముందర పొల్లింపబడిన 2 టన్నుల బరువైన రాయి కానీ, ఆ రోమ ప్రభుత్వం వారు ఆ రాయి మీద వేసిన ముద్ర కానీ, ఆ ప్రభుత్వం వారు ఆ సమాధి దగ్గర ఉంచిన కాపలాదారులైన బల్లెములు చేతబట్టిన ఆ సైనికులు కానీ, బలాఢ్యులైనటువంటి ఆ సైనికులు కానీ ఆయన బయటికి రాకుండా అడ్డగించలేడు గాక అడ్డగించలేదు. దేవుని స్తోత్రం చెప్తారా? ఆయన మృత్యు అనే బలమైనటువంటి శత్రువునే అజేయంగా ఓడించిన దేవుడు. దేవుని స్తోత్రం చెప్తారా? ఈ ప్రపంచంలో బలమైనది ఏదైనా ఉందా అంటే అది మరణమే. ఏంటి బలమైనది చెప్పండి? కోటీశ్వరులు కూడా మరణము యొక్క బలహీనులే, ఆస్తి పనులు కూడా మరణము యొక్క బలహీనులే, అధికారులు కూడా మరణము యొక్క బలహీనులే, అంతస్తులు గలవారు కూడా మరణము యొక్క బలహీనులే. ఈ ప్రపంచంలో గొప్పవారు, ధనులు, పేరు ప్రఖ్యాతులు గలవారు కూడా మరణము యొక్క బలహీనులే. వారు సమాధుల్లోనికి వెళ్ళారు, వారు తగ్గించబడ్డారు, భూస్థాపితం చేయబడ్డారు, కానీ మరణాన్ని జయించి తిరిగి లేవలేకపోయారు. నేను అంటున్నాను, మరణమంతటి బలమైన శత్రువును ఓడించిన ఒకే ఒక ధీశాలి, శక్తివంతుడు, అజేయుడు, పునరుత్థానుడు,
ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం చెప్తారా? మరణము ఆయనను బంధించలేకపోయింది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో చక్కని మాట రాయబడుతుంది. దయచేసి ఒకసారి ఆ మాటను మనము జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో చక్కని మాట ప్రభువుల గురించి రాయబడినటువంటి మాట పేర్లు మనకు జ్ఞాపకం చేస్తారు. దయచేసి ఒకసారి మనం ఆ మాటను గుర్తు చేసుకున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం పిల్లలు ఒకసారి మాట నా కొరకు చదివి సహాయం చేస్తారు. ఈ 2వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట ఏంటంటే 31, 32 వచనాలు చదువుతారా? క్రీస్తు అంతకంటే 24 వాక్యం చదవండి. మరణము ఆయనను బంధించి ఉండుట, మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదములను తొలగించి ఆయనను లేపాడు. దేవుని స్తోత్రం చెప్తారా? ఈ మాట మీ బైబిల్లో అండర్లైన్ చేసుకుంటే బాగుంటుంది. ఏ మాట? మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యం. దేవుని స్తోత్రం చెప్తారా? ప్రపంచంలో మరణాన్ని జయించి మృత్యుంజయుడై మరణమును ఓడించి మరణ బలమును కొట్టివేసి దాని ముళ్ళైన ధర్మశాస్త్రమును విరిచి సజీవుడైనటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం చెప్తారా? అందుకని వాక్యం మరణము ఆయనను బంధించి ఉండుట. వీళ్ళు ఎవరిని చంపారట? వీళ్ళ చక్కని మాట అక్కడ రాయబడుతుంది. దయచేసి 31, 32 వాక్యాలు చదవండి. క్రీస్తు పాతాళంలో విడువబడలేదని, ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి, అంటే ప్రభు ఇంకా పుట్టక మునిపే, ప్రభు ఇంకా శరీరాన్ని ధరించుకోకముందే, కన్య మరియ గర్భంలో ఆకృతి దాల్చకముందే, ఆయన భూమికి రాకముందే ఆయన పూర్వీకుడైనటువంటి దావీదు చెప్తున్నాడు, ఆయన మరణమును జయించి తిరిగి లేచే సజీవుడు, మృత్యుంజయుడు. దేవుని స్తోత్రం చెప్తాడు. దావీదు కూడా తన తరంలో ఉన్న ప్రజలకట యేసుక్రీస్తును గురించినటువంటి సజీవ సువార్తను ప్రకటించాడు. దేవుని స్తోత్రం. మనం కూడా ఏం చేయాలి? We have to proclaim that Jesus Christ is alive. యేసుక్రీస్తు సజీవుడని ఈ సమాజానికి మనం సందేశం అందించాలి. పిల్లరా, మగ్దలేని మరియ, వేరొక మరియ, సలోమియ ఆ సమాజానికి వెళ్ళేటప్పుడు ఆ రాయి ఎవరు పొదిలిస్తారా అని చూస్తే వాక్యం చెప్తుంది, ఆ లోకం నుండి ఒక దూత వచ్చి రాయి పొదిలించి దాని మీద కూర్చొని వాళ్ళకు ఒక సందేశాన్ని చెప్పాడు. ఆ మాట చదివి నేను ముగించుకోడుతున్నాను. ఏమిటి అని చెప్పిన సందేశం, ఆ దూత వాళ్ళకి ఏం చెప్పాడో చదువుతారు ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, మత్తయి సువార్త 28వ అధ్యాయం 3వ వాక్యం నుండి చదువు. ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండెను, అతని వస్త్రము హిమవంత తెల్లగా ఉండెను, అతనికి భయపడటం వల్ల కావలి వారు మడికి చచ్చిన వారి వలె ఉండేది. దూత స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారు, నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి. ఇలా నేను మాట్లాడతాను, రేపు నేను చనిపోతాను, 3 రోజుల తర్వాత తిరిగి లేస్తానని చెప్పగలిగే ధైర్యం నాకుందా? ఒకవేళ చెప్పినా నేను చనిపోతే 3వ దినాన తిరిగి లేవగలనా? యేసు ప్రభు మాటలు ఎంత శక్తివంతమైన మాటలు, యేసు ప్రభు మాటలు ఎంత సజీవమైన మాటలు, యేసు ప్రభు మాటలు ఎంత జీవం గల మాటలు. ఆయన తన నోట ఏదైతే తన శిష్యులకు ముందుగా చెప్పాడో అక్షరాల తాను చెప్పినట్టే ప్రపంచాన్ని కలవరపెట్టిన మరణాన్ని కలవరపెట్టి వారి సజీవుడై తిరిగి లేచి. ఇలా కొన్ని రుజువులు నేను మీకు చూపించి ముగిస్తాను. ఆయన ముందుగా ఎప్పుడు చెప్పాడు, ఎక్కడ చెప్పాడు అని అంటే, ఇలా మొట్టమొదటిగా మీరు చదివితే మత్తయి సువార్త 12వ అధ్యాయం తీయండి ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వాక్యం చదవండి.
మత్తయి సువార్త 12:4 చదివితే ముందు యోనా 3 రాత్రింబవళ్ళు తిమింగలము కడుపులో ఎలా ఉండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో. అంటే ముందుగానే చెప్పాడు యేసు ప్రభువు ఎటువంటి మరణాన్ని పొందబోతున్నాడో, మరణం తర్వాత ఆయనకి ఏం జరగబోతుందో, మరణాన్ని ఆయన ఎలా జయిస్తాడో, ఎంతకాలం ఆయన భూగర్భంలో ఉంటాడో ప్రభు చెప్పాడు. యోనా ఏ రీతిగా అయితే ఆ చేప గర్భంలో 3 దినాలు ఉన్నాడో, 3 రాత్రుల్లో ఉన్నాడో, అలాగే మనుష్య కుమారుడు కూడా 3 దినాలు భూగర్భంలో ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్తారా? అలాగే మత్తయి సువార్త 16:21 మీరు చదవగలిగితే ప్రభు మరొక పర్యాయము తన భవిష్యత్తులో తనకు జరగబోతున్న సంగతిని శిష్యులకు చెప్పి వారిని బలపరిచినట్టుగా మనకు కనబడుతుంది. 16వ అధ్యాయం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టాడు. He proclaimed about his future, about his crucifixion, about his death on the cross. సిలువలో తాను మరణించబోతున్న సంగతి, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు ఏ విధంగా తను అన్ని జనులకు అప్పగించబోతున్నారో, వారెంత ఘోరంగా ఆయనను సిలువ హింసలకు గురి చేయబోతున్నారో, ఎంత కఠినమైనటువంటి మరణాన్ని తాను పొందబోతున్నాడో ఆయన తన శిష్యులకు ముందుగానే చెప్పాడు. ఇది ఎక్కడ జరిగింది అని అంటే ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతానికి ప్రభు తన శిష్యులతో పాటుగా వెళ్ళినప్పుడు ఆయన ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అడిగిన తర్వాత, మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అడిగిన తర్వాత, పేతురు లేఖనానుసారమైన అద్భుతమైన ఒప్పుకున్న తర్వాత ప్రభు చెప్తున్నాడు, మనం యెరూషలేముకు వెళ్తాం, యెరూషలేములో పెద్దలు, శాస్త్రులు, అధికారులు నన్ను పట్టుకుంటారు, బంధిస్తారు, అన్యజనులకు అప్పగిస్తారు, రోమా సైనికులు నన్ను ఘోరంగా చిత్రహింసలు పెడతారు, హింసిస్తారు, శ్రమ పెడతారు, సిలువ వేస్తారు, చనిపోతారు, 3వ దినాన తిరిగి లేస్తారు. దేవుని స్తోత్రం చేస్తారు. 17:9 చదవండి సార్. మత్తయి సువార్త 17:9. వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచు వరకు ఈ దర్శనమును మీరు ఎవరితోనూ చెప్పవద్దని యేసు వారికి ఆజ్ఞాపించారు. దేవుని స్తోత్రం చేస్తారా? ప్రియులారా, ప్రభు మరొక పర్యాయం శిష్యులతో చెప్తున్నారు. ఆయన శిష్యులను వెంట పెట్టుకొని, అనగా పేతురు, యాకోబు, యోహానులను వెంట పెట్టుకుని రూపాంతరం కొండ మీదకి వెళ్ళాడు. ఆ కొండ మీద ఆయన రూపాంతరం చెందాడు. ఆ రూపాంతరం కొండ మీద శిష్యులు ఒక స్వరాన్ని విన్నారు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అని విన్నారు. ఆయన దిగి వచ్చినప్పుడు వారితో చెప్తున్నాడు, మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచు వరకు ఈ సంగతి, అనగా నేను రూపాంతరం పొందిన సంగతి మీరు విన్న స్వరాన్ని గురించి ఎక్కడ ఎవరితో మాట్లాడొద్దని ప్రభు తన శిష్యులకు దేవుని స్తోత్రం చెప్తారా? ఆఖరిగా మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. అదే మత్తయి సువార్త 20వ అధ్యాయం 17వ వాక్యంలో మరొక మాట రాయబడింది. యేసు యెరూషలేముకు వెళ్ళనప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతంగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు, శాస్త్రులకు అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయన అప్పగింతురు. 3వ దినమున ఆయన మరల లేచును. దేవుని స్తోత్రం చెప్తారు. ప్రభు ముందే చెప్పాడా? చెప్పలేదు. 3వ దినమున ఆయన మరల లేచు. అప్పుడు బ్రతికున్నాడా, చనిపోయాడా? బ్రతికి ఉండగా, సువార్త ప్రకటిస్తుండగా, యూదయ, గలిలయ, సమరయ దేశాలలో సంచరించి అనేకుల వ్యాధులను స్వస్థపరిచి, అనేక రోగములను కుదిర్చి, అనేకులకు పరలోక సంబంధమైన సువార్తను ప్రకటించి, మారు మనసు పొందమని ప్రకటిస్తూ శిష్యులను సిద్ధపరిచి వారికి అధికారం ఇచ్చి వారిని ఆయా పల్లెలలోనికి, పట్టణాల్లోనికి పంపిస్తూ ఉన్నప్పుడు ఆయన తన శిష్యులను వెంట పెట్టుకుని వెళుతూ ఆయనకు సంభవించబోతున్న దాన్ని, అనగా ఆయనకు సంభవించబోతున్న శిలువ మరణాన్ని
ఆయన పొందబోతున్న శిలువ మరణాన్ని, ఆయన పొందబోతున్న నిందలను, ఆయన పొందబోతున్న అవమానములను, ఆయన పొందబోతున్న కఠినమైన శ్రమలను, హింసలను గురించి ఆయన శిష్యులకు ముందుగానే చెప్పి ఆఖరిగా ఒక మాట చెప్పాడు. ఆయన 3వ దినమున తిరిగి మరలా చెప్తారు. దూత ఏం చెప్తున్నాడు? ఆయన తాను చెప్పినట్టే. ఇప్పుడు వీళ్ళని ఎవరిని వెతకడానికి వచ్చారంట? వీళ్ళు ఎవరిని వెతకడానికి వచ్చారంట? ఈ మగ్దలేని మరియా, వేరొక మరియా, సలోమియా, కొందరు స్త్రీలు ఆ సమాధి తోటలోకి ఎందుకు వచ్చారట? ప్రభు సమాధి దగ్గరికి ఎందుకు వచ్చారట? ఒకటి, ఇంకా ఆయన దేహం అలాగే ఉంది, ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలి. రెండవది, ఆయన దేహాన్ని చూచి ఆయన వారి పట్ల చూపిన ప్రేమానురాగాల కొరకు దుఃఖపడాలి. మూడవది, ఆయన సమాధి రాయి పొల్లించాలి అని వచ్చారు కదా పిల్లరా. ఈ దూత చెప్తున్నాడు, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు. ఆయన సిలువ వేయబడిన యేసుగా లేడు. ఇప్పుడు ఆయన తాను తన శిష్యులకు ముందుగా చెప్పినట్టే ఆయన మరణమును జయించి సజీవుడై తిరిగి లేచాడు. ఇదిగో మీకంటే ముందుగా ఆయన గలిలయకు వెళ్తున్నాడు. అక్కడ మీరు ఆయన చూస్తారు. మీరు వెళ్ళి ఈ సంగతి శిష్యులకు. ఈ మధ్య ఒక ఆయన బయలుదేరాడు అండి. హైందవ సమాజంలో నుంచి ఒక ఆయన బయలుదేరాడు. ఆయన రాధా మనోహర్ దాస్ అని ఒక క్రైస్తవ విమర్శకుడు బయలుదేరాడు. ఆయన అంటాడు, చర్చిలో శవం ఉంది అంటాడు. చర్చిలో ఆ శవానికి 3 మేకులు కొట్టబడ్డాయి. ఒక నిలువు కర్ర, ఒక అడ్డకర్ర మీద ఆ శవం వేలాడుతుంది. 3 మేకులు పీక్కోలేని వాడు, శవమై ఆ శిలువ మీద వేలాడుతున్నవాడు, చచ్చినవాడు ఎలాగూ నిన్ను రక్షించగలరు అంటాడు. ఇలా నేను ఒక మాట చెప్తున్నా, ఆయన తప్పు చేసినందునో, నేరం చేసినందునో, పాపం చేసినందునో, బలహీనుడై ఉండడానికి వచ్చో ఆయన శిలువలో మరణించలేదు. మన బలహీనతల కొరకు, మన రోగాల కొరకు, మన వ్యసనాల కొరకు, మరణం నుండి తప్పించాలని, రక్షించాలని ఆయన మన కొరకు శిలువలో వేలాడాడు. ఆయన మన కొరకే మేకులను పొందాడు, మన కొరకే శిలువలో వేలాడదీయబడ్డాడు. ఆయన శిలువలో శవంలా లేడు. ఆయన 3 మేకులు పీక్కోలేని బలహీనుడు కాదు. ఆయన 3వ దినాన మరణమును జయించి మృత్యుంజయుడై తిరిగి లేచిన సజీవుడు. ఈ రోజు ప్రపంచానికి ఆశ్చర్యాన్ని కలిగించేది ఏమిటంటే ఖాళీగా ఉన్న ఆయన సమాధి. దేవుని స్తోత్రం చెప్తారా? ఒక్కసారి ఆయన సమాధిని చూస్తే ప్రపంచంలో ఏ సమాధిలోనైనా ఎముకల గూడుతుందేమో, ఏ సమాధిలోనైనా శిథిలమైన శరీరాలు ఉంటాయేమో, కానీ ఆయన సమాధి ఖాళీ అయింది. దేవుని స్తోత్రం చెప్తారు. అందుకని నేను అంటున్నాను, ఆయన 3 మేకులు పీక్కోలేని శవం కాదు, ఆయన వేలాడుతున్న శవం కాదు, చచ్చిన మానవాళిని బ్రతికించడానికి లేచిన మృత్యుంజయుడు. దేవుని స్తోత్రం చెప్తారు. ఆయన సజీవుడు, ఆయన అజేయుడు. అందుకనే పరలోకం నుండి వచ్చిన వర్తమానం ఏమిటి అంటే, మీరు సిలువ వేయబడిన యేసును వెతుకుతున్నారు. ఇదిగో ఆయన తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్తారు. He rise from the dead. ఆయన మరణమును తిరిగి జయించి తిరిగి యేసు సిలువ వేయబడ్డాడు అన్నది సువార్తలో భాగం. యేసు కన్య మరియ గర్భంలో మానవాళి రక్షణ కొరకు రక్త మాంసాలతో పుట్టాడు అన్నది సువార్తలో భాగం. యేసు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు అన్నది సువార్తలో భాగం. యేసు పునరుద్ధానుడై తిరిగి లేచాడు అనేది సువార్తలో భాగమై ముగించబడిన సంపూర్ణ సువార్త. దేవుని స్తోత్రం చెప్తారు. అందుకని పిల్లరా, సువార్త అంటే యేసు లేఖనం ప్రకారము సిలువ వేయబడి చనిపోవుట, సమాధి చేయబడుట, లేఖనముల ప్రకారం 3వ దినాన తిరిగి లేచుట. ఈ సత్యాన్ని నమ్మిన నీవు, ఈ సత్యాన్ని ఎరిగిన నీవు, ఈ సత్యాన్ని నమ్మి ఈ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ప్రభు రాకడకు ఎదురు చూస్తున్న నీవు యేసు పునరుద్ధానుడన్న సత్యాన్ని అనేకులకు ప్రకటించును గాక. అలాంటి ధైర్యం, విశ్వాసం, నమ్మకం దేవుడు మీ అందరికీ దయచేయను గాక. కాబట్టి ప్రియులారా, యేసు పునరుద్ధానం చెప్పండి. యేసు మరి యేసు పునరుద్ధానాన్ని నమ్మితే మనకు కూడా పునరుద్ధానం ఉందా లేదా?
ప్రభు వాక్యంలో ఉంది కదా, యోహాను 11:25లో, ఇదిగో నేను పునరుత్థానమును జీవమునై ఉన్నాను, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఇక ఎన్నటికీ. కాబట్టి ఆ పునరుత్థానం ఆయనకు మాత్రమే పరిమితం కాలేదు. ఆయన నామంలో విశ్వాసం ఉంచిన మనకు కూడా యేసుక్రీస్తుని బట్టి దేవుడు పునరుత్థానాన్ని వాగ్దానం చేశాడు. అలా మనము కూడా పునరుత్థాన అనుభవం కొరకు విశ్వాసంతో, నిరీక్షణతో క్రీస్తు సువార్తను లోకమును ప్రకటించడానికి సిగ్గుపడకుండా ఉండును గాక. అంటే ధైర్యం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ పునరుత్థాన సత్య సువార్త, ఈ శిలువ సువార్త అనేకులకు ప్రకటించును గాక. గమనించుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరు తలవంచుకొని చిన్న ప్రార్థన. మహాకరుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, స్తోత్రాలు. నేటి ప్రభుత్వంలో మీ పునరుత్థాన సత్యము మరొకసారి మేము గుర్తు చేసుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి, మీ పునరుత్థానమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, నీవు పునరుత్థానుడైన యేసువని, సజీవుడమైన దేవుడవని, మృత్యుంజయుడవని, మరణపు ముందు విరిచిన వాడవని, మరణమును అపజయము చేత తరిమిన వాడవని, విజయాన్ని పొందిన వాడవని మరొకసారి మేము వినడానికి, ఈ నామాన్ని ఘనపరచడానికి, నీవు సజీవుడమైన సువార్త ఈ లోకమును ప్రకటించడానికి సిలువ నీ ముగింపు కాదని, పునరుత్థానము నీ ఆరంభమని నీవు మాకు తెలియజేసినందుకే స్తోత్రాలు. మీ ప్రజలు ధైర్యవంతులై, బలవంతులై, నిరీక్షణ గలవారై, నిత్య జీవం కొరకైనటువంటి ఆకాంక్ష గలవారై, తాము ఆధ్యాత్మిక జీవితాల్లో బలపొందుతూ అనేకులకు రక్షణ సువార్త ప్రకటించడానికి, అనేకులను శిష్యులుగా చేయడానికి ఈ ప్రజల మీద మీ ఆత్మాభిషేకం నుంచి వారు మీరు సజీవుడని ప్రకటించేటువంటి ధైర్యం, అతి నిబ్బరముతో కూడిన ఆత్మ వారికి దయచేయమని మీరు మహిమపొందమని, ఈ పునరుత్థాన ఆశీర్వాదం మా దేశం మీద, రాష్ట్రం మీద, ప్రజల మీద, ప్రభుత్వం మీద ఉంచమని, ప్రజలందరూ మనోనేత్రాలు తెరిచి మిమ్మును రక్షకుడిగా అంగీకరించేటువంటి ఓ శ్రేష్టమైన సమయాన్ని మా దేశ ప్రజలకు ప్రసాదించమని, మా సంఘాలను బలపరచమని, భారతదేశంలో పునరుత్థాన సత్యము రూఢిగా ప్రకటించబడడానికి, సిలువ వేయబడిన క్రీస్తు మరింతగా ప్రకటించబడడానికి సహాయం చేయమని మీరు మహిమపొందమని, సంఘాలను జీవింపచేయమని యేసు శక్తిగల నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఇలాగే ప్రార్థనలో ఉన్నాం పిల్లలు.